వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి ఒక చక్కటి లేఖన భాగం ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 21వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. మరునాడు మేము బయలుదేరి కైసరీకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో ఎవరికైనా ఒక కుమార్తె ఉంటే ఆ కుమార్తెను బట్టి తల్లిదండ్రులు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు ప్రియులారా. ఈ కుమార్తె తల్లిదండ్రుల మాట ప్రకారం జీవిస్తుందో లేదో, ఏదైనా మాకు అవమానం తీసుకొని వస్తుందేమో, మా కుమార్తె మేము చెప్పినట్టుగా వింటుందో లేదో, చదువుకుంటుందో లేదో, దేవుని యొక్క భయం భక్తి కలిగి దేవుని యొక్క మందిరానికి వెళ్తుందో లేదో, విద్యా బుద్ధుల్లో కష్టపడి చదివి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉంటుందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఎన్నుకున్నటువంటి వారు భక్తుడైనటువంటి సువార్తికుడైనటువంటి ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది. వారు ప్రార్థించువారు, ప్రకటించువారు, పాడేవారు, ప్రవచించేవారని. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా దేవుని యెడల భయము భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రుల పిల్లలు దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ, తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ మాదిరికరమైన జీవితాన్ని వారు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ప్రియులారా. నిజంగా సువార్తికుడైనటువంటి భక్తుడైనటువంటి ఫిలిప్పు తన 4 కుమార్తెలను బట్టి ఎంత సంతోషపడి ఉంటాడు. వారు 4 కన్యకలుగా ఉండి వారు ప్రవచించువారుగా ప్రవక్తలుగా కనబడుతూ ఉన్నారు ప్రియులారా. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా భక్తి కలిగిన వారుగా ఎందరో ఉన్నారు ప్రియులారా. మరి కొంతమంది భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు దుష్టులైనటువంటి పిల్లలు ఉన్నారు, దుష్టులైనటువంటి తల్లిదండ్రులకు భక్తి కలిగినటువంటి పిల్లలు కూడా ఉన్నారు ప్రియులారా. అయితే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సువార్తికుడైనటువంటి ఫిలిప్పు కుమార్తెలు 4 ప్రవక్తలుగా ఉండడము, వారు భక్తి జీవితాన్ని కొనసాగించడము, దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా వారు జీవించడము, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో సంతోషాన్ని, స్వార్థికుడైనటువంటి ఫిలిప్పుకును ఎంతో సంతోషాన్ని, అలాగే భక్తులు దైవజనులు వారి గృహాన్ని దర్శించినప్పుడు వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ మాట ధ్యానించిన ప్రతిసారి కూడా ప్రవక్తిలుగా ఉన్నటువంటి మిరియాము ప్రవక్తిగా ఉంటా ఉన్నది, అలాగే నోవద్య ప్రవక్తిగా ఉంటా ఉన్నది, అలాగే అన్న అనేటువంటి ప్రవక్తి ఉంటా ఉన్నది. దేవుని సన్నిధిలో ప్రవక్తులుగా ఉన్నటువంటి దెబోరా ఉన్నది. ఎంతోమంది ప్రవక్తులు ఉన్నారు ప్రియులారు. కానీ 4 కుమార్తెలు ఉన్నారు. 4 కూడా ప్రవచించువారుగా ఉండుట, ప్రవక్తులుగా ఉండుట ఆ కుటుంబానికి ఆ పట్టణానికి ఎంతో దీవెన ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాటలు వింటున్నటువంటి నీవు తల్లిగా ఉన్నావో, చెల్లిగా ఉన్నావో, కుమార్తెగా ఉంటూ ఉన్నావో, లేక విశ్వాసగా ఉంటూ ఉన్నావో, సేవకురాలుగా ఉంటూ ఉన్నావో, ఎలాగున్నా సరే భక్తుడైనటువంటి సువార్తికుడైనటువంటి ఫిలిప్పు కుమార్తెలు ఎలాగున్న దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉన్నారో ప్రభు సన్నిధిలో చేరిన మనం అలాగ మహిమ తెచ్చేవారముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ఈ శుభదినాన
కుమార్తెలు పుట్టినప్పుడు చాలామంది అయ్యో కుమార్తె పుట్టింది అని దుఃఖపడేవారు చాలామంది ఉంటారు. కుమారుడు పుట్టలేదని దుఃఖపడేవారు ఎందరో ఉన్నారు. భక్తి కలిగినటువంటి దైవజనులకు ఎందరికో దేవుడు కుమార్తెలను ఇచ్చాడు ప్రియులారా. ఆ కుమార్తెలందరూ కూడా దేవుని రూట్లో ఉండేటట్టుగా, దేవుని మార్గంలో నడుచుకునేటట్టుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు ప్రియులారా. రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో కుమార్తె పుట్టగానే వారు చాలా సంతోషపడి దేవి పుట్టిందని సంతోషపడతారంట. ఇదేం విచిత్రము, ఆడపిల్లలు పుడితే మగబిడ్డ పుట్టలేదని బాధపడుతూ ఉంటారే, వీళ్ళు ఇంత సంతోషపడుతున్నారని అక్కడ ఉన్నటువంటి ఒక దైవజనుడు ఎందుకు కుమార్తె పుట్టగానే దేవి పుట్టిందని సంతోషపడుతున్నారు అని అంటే, ఈ కుమార్తె పుట్టడం వల్ల వారికి చాలా లాభం ఉంది. వారిని కొంచెం 12 సంవత్సరాల వయసు రాగానే ఆ కుమార్తెలందరినీ వ్యభిచార గృహాలకు పంపిస్తూ ఉంటారంట ప్రియులారు. పంపించి దాని వలన వారికి గొప్ప లాభం వస్తుంది కాబట్టి మా ఇంటికి దేవత పుట్టింది అన్నట్టుగా వారు ఫీల్ అవుతూ ఉంటారంట. లోక సంబంధమైన కార్యాల కోసం కుమార్తె పుట్టిందని సంతోషపడతా ఉంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని దేవుడు అంటా ఉన్నాడు. కుమార్తెలు పుట్టిన వారందరూ కూడా భక్తి మార్గంలో పెంచుతూ ఉన్నారు. నా కుమార్తె దేవుని రూట్లో పెరగాలి, భక్తిలో పెరగాలి, విశ్వాసంలో పెరగాలి, దేవుని సేవ కొరకు వాడబడాలని భక్తి కలిగిన వారు పోరాడుతూ ఉంటే భక్తిహీనులు లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతున్నారు. ఈ వ్యభిచార గృహానికే కాదు ప్రియులారా, మరి కొంతమంది సినిమాలకు, షికార్లకు, డ్యాన్స్ చేయడానికి, ఇంకా ఏయో వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వారు ప్రయత్నం చేస్తూ పంపుతూ ఉంటారు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మాత్రం దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తూ దేవుడిచ్చినటువంటి బిడ్డలను బట్టి సంతోషంగా ఆ బిడ్డల్ని పెంచేవారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అయితే ఇప్పుడు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యకాలంలో మనము పేపర్లోను, టీవీల్లోనూ ఈ సమాచారాన్ని వింటూ ఉన్నాం ప్రియులారా. ఒక కుమార్తె వివాహమైంది, తన తల్లిదండ్రులు వృద్ధునికి ఇచ్చి పెళ్లి చేశారని 3 బిడ్డలు పుట్టిన తర్వాత ఆమె ప్రేమించినటువంటి అబ్బాయిని కలుసుకొని ఇంకా ఇప్పుడైనా మన ప్రేమను మనం కొనసాగించాలి అని ఇద్దరు మాట్లాడుకొని, అలాగైతే 3 పిల్లల్ని, నీ భర్తను, 4 చంపేసి మనం పెళ్లి చేసుకుందామని మాట్లాడుకున్నారంట ప్రియులారా. ఈ తల్లి కనికరం లేనిదై పెరుగన్నములో 3 పిల్లలకి విషం పెట్టి పెరుగన్నం పెట్టి 3 చంపేసింది. తర్వాత భర్త కూడా పెరుగన్నం తినమని పెట్టిందంట ప్రియులారా. అయితే భర్తకి అర్జెంటుగా ఏదో ఫోన్ వస్తే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆయన డ్యూటీ నుండి తిరిగి రాగానే 3 పిల్లలు చనిపోయారు. ఈయన పెరుగన్నం అలాగే ఉండిపోయింది. ఈమె నాకు అనారోగ్యంగా ఉంది, నేను చనిపోయేటట్టు ఉన్నానని చెప్పి ఆమె అంత డ్రామాలేసి హాస్పిటల్ తీసుకొని పోయి ఈ గందరగోళం అంతా జరిగిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే 3 పిల్లలు చనిపోయారంట ప్రియులారా. నిజంగా దేవుడిచ్చినటువంటి బిడ్డల్ని ఎవరైనా చంపుతామంటే తల్లి కాపాడుకుంటా ఉంటుంది. ఈ తల్లి కాపాడుకోకుండా 3 కుమారులను ఆమెనే విషం పెట్టి చంపేసింది ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం దేవుడిచ్చిన ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి మహిమ తెచ్చినటువంటి ఫిలిప్పు కుమార్తెల వలె, ప్రవక్తల వలె, కుమార్తెలమైన, తల్లులమైన, భార్యలమైన, సేవకులైన, విశ్వాసులైన, భక్తి కలిగిన వారు ఎవరైనా సరే దేవుని యొక్క రూట్లో మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. పాప శాప సంబంధమైన క్రియల కోసం దేవుడు మనల్ని పుట్టించలేదు, అలాగే మన పిల్లల్ని కూడా వాటి కోసం మనల్ని పుట్టించలేదు ప్రియులారా. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండునట్లుగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకునే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను.
పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కరుణా కటాక్షం చూపి తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను. స్త్రీలమైన మేమందరం కూడా సువార్థికుడైనటువంటి ఫిలిప్పు కుమార్తెలు ఎలాగున ప్రవచించువారుగా, ప్రార్థించువారుగా, పాడేవారుగా, పరిచర్య చేయువారుగా, భక్తి కలిగిన వారుగా, ప్రార్థనాపరులుగా జీవించారు. అట్టి శ్రేష్టమైనటువంటి జీవితాలు తండ్రి మీ కృపలో నుండి మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రసాదిస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన కార్యాలకు తావీయకుండా మీకు ఇష్టల యోగ్యులై మీ బిడ్డలు బ్రతుకున్నట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి వెళ్ళిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచమని యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.